వెల్కమ్ టు JNA టుడే న్యూస్. నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్లో LIC ఏజెంట్లు నెల్లూరు సిటీ బ్రాంచ్ 2 ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ LIC ఏజెంట్లకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విస్తరించి పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో బాబురావు, విశ్వనాథరెడ్డి, హజరత్ రెడ్డి, AV సుబ్బారావు, కాళేశ, సుమంత్ కుమార్ బాలిరెడ్డి LIC ఏజెంట్లు పాల్గొన్నారు. ముందుగా మన ఈ సమావేశాన్ని ప్రారంభించుకునే నో బీఓసి కార్యక్రమంలో ఎక్సలెంట్ గా మన డివిజన్ లో CB2 ఎక్సలెంట్ గా పనిచేసాం. నెల్లూరు సిటీ బ్రాంచ్ 2 LIC ఏజెంట్ల యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి ఏజెంట్ మిత్రులందరికీ కూడా నెల్లూరు డివిజన్ LIC యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లా ఈరోజు ఏజెంట్స్కి చాలా సమస్యలు ఉన్నాయి, నిరంతరం కష్టపడుతున్నారు. ఈ యొక్క కార్పొరేషన్ని ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి కారణమైనటువంటి ఏజెంట్లు చాలా సమస్యలతో సతమతమవుతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా 12 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి గ్రాట్యుటీని ఇప్పటివరకు కూడా దాన్ని పరిష్కరించలేదు. అదేవిధంగా సరైనటువంటి గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఏజెంట్స్ లేదు, మెడిక్లెయిమ్ ఫెసిలిటీ లేదు. ఏజెంట్ అనేవాళ్ళు LICలో మెయిన్ పిల్లర్స్గా చెప్తున్నారే కానీ అలాంటి గౌరవాలు కూడా దక్కడం లేదు. బాగా ఈరోజు 40 లక్షల కోట్ల LIC యొక్క ఆస్తులు ఉన్నాయంటే దానికి ముఖ్య కారణం ఏజెంట్సే. అదేవిధంగా ఇంకొక 40 లక్షల కోట్ల మూలధనం ఉందంటే కూడా దానికి ముఖ్య కారణం LIC ఏజెంట్లే. కాబట్టి ఈ సమస్యల మీద మేము నిరంతరం పోరాడుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెషన్ ట్యాక్స్ అనే దాన్ని ఏజెంట్స్ మీద రుద్దారు. ఈ ప్రొఫెషన్ ట్యాక్స్ సంవత్సరానికి 10,000 రూపాయల కమిషన్ తీసుకున్నటువంటి ఏజెంట్లకు కూడా 2,500 రూపాయలు ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలని చెప్పి నిబంధన పెట్టారు. ఇది చాలా అన్యాయమైనటువంటి సమస్య. ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి, రాష్ట్రంలో మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం. గత 4 సంవత్సరాల నుంచి దీని మీద పోరాడుతున్నాం. దీని మీద కూడా ఎలాంటి పరిష్కారం మాకు ఇప్పటివరకు దొరకలేదు. కాబట్టి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ యొక్క ప్రొఫెషనల్ ట్యాక్స్ని తిరిగి సమీక్షించి దీంట్లో స్లాబ్లు మార్చాలని, అదేవిధంగా దీన్ని తిరిగి ఒక కర్ణాటక ప్రభుత్వం లాగానో కొన్ని రాష్ట్ర విషయంలో ప్రవర్తించున్నాయి. ఆ విధంగా కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సమీక్ష చేసి స్లాబ్లు తగ్గించాలని, తక్కువ ఆదాయం ఉన్నటువంటి ఏజెంట్స్ని దీంట్లో నుంచి మినహాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వేణుగోపాల్ రెడ్డి ఈ 3 జిల్లాలకు సంబంధించి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం 5 జిల్లాలకు సంబంధించి LIC ఏజెంట్లకి 21 బ్రాంచ్లు. దుర్గమరెడ్డి సిటీ బ్రాంచ్ 2 నెల్లూరు బ్రాంచ్ సెక్రటరీగా గత 5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఆ బ్రాంచ్ నందు 790 మంది ఏజెంట్లతోనూ ప్రతిరోజు పాలసీదారులకి అనేక సేవలు అందిస్తున్నాము. అలాగే ఏజెంట్ల సమస్యల మీద మేము మా ఆల్ ఇండియా లెవెల్లో పిలుపు మేరకు, మా డివిజన్ పిలుపు మేరకు
ఆల్ ఇండియా లెవెల్లో జరిగే అన్ని ఆందోళన కార్యక్రమాల్లో మా బ్రాంచ్లో దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఏజెంట్లకు సంబంధించినటువంటి ప్రొఫెషనల్ ట్యాక్స్ అయితేనేమి, పాలసీదారులకు బోనస్లు పెంచమని కానీ, ఏజెంట్లకి క్రెడిట్ క్లెయిమ్ని ఏర్పాటు చేయమని కానీ, ఏజెంట్లకి గ్రూప్ ఇన్సూరెన్స్ని పెంచమని, ఏజెంట్లకు ఇచ్చే గ్రాడ్యుయేటీని పెంచమని, అలాగే మనం ఎల్ఐసి పాలసీదారుల మీద లోన్ ఇంట్రెస్ట్ని కొంచెం తగ్గించమని అనేక డిమాండ్ని అక్కడ పాలసీదారుల పరంగాను అలాగే ఏజెంట్ల పరంగాను ఎన్నో సమస్యల మీద మేము అనేక ధర్నాలు చేస్తూ ప్రభుత్వాల దృష్టికి, మా ఎల్ఐసి దృష్టికి, ఐఆర్డే దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన నెల్లూరులోని 3 బ్రాంచీలు అనేక పోరాటాలతో చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మా యొక్క సిటీ బ్రాంచ్ 2 సర్వసభ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఎన్నిక కాబడతా ఉంటారు, కొత్త బాడీ వస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ఏజెంట్లకు ఇప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టమంటారు, 2,000 రూపాయలు కడతారు. చాలామంది నిరుపేద ఏజెంట్లు కూడా ఉన్నారు. 2 సంవత్సరాలు చేస్తారు, 3 సంవత్సరాలు చేస్తారు, కొంతమంది 5 సంవత్సరాలు చేస్తారు, తర్వాత మానేస్తారు. ఈరోజు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కొంచెం కడితే వాళ్ళు ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టారనే ఉద్దేశంతో రేషన్ కార్డులు కూడా రద్దు అవుతున్నాయి ప్రభుత్వ పరంగా. ముఖ్యంగా చాలామంది కోల్పోతున్నారు రేషన్ కార్డు. వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాటన్నిటికి కూడా ఈరోజు ప్రతిదానికి రేషన్ కార్డు లింక్ పెట్టినారు. కాబట్టి వీళ్ళంత వరకు మా ఏజెంట్లకు కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయం దాంట్లో కొంచెం వెసులుబాటు కల్పించి ఎల్ఐసి ఏజెంట్ ప్రతి ఏజెంట్కి కూడా రేషన్ కార్డు, బి కార్డు వచ్చే విధంగా అందరికీ ఇస్తే వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ ప్రభుత్వం పొందే లబ్ధిదానికి కానీ. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.